ప్రియమైన దేవుని వారులారా, యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా పలికిన పరలోక రాజ్యపు పెండ్లి విందు సామెతల గ్రంథము 9వ అధ్యాయము ఒక సూచనగా కనబడుచున్నది. ఒకసారి ఆలోచన చేద్దామా? సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నవి. జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకున్నది. పశువులను వధించి ద్రాక్షరసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలవనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి. ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి. తెలివి కలగజేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుణ్ణి గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము.